ఇంకా మా అత్త అయితే కొబ్బరికాయ కొట్టేసిందండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ కొబ్బరికాయ అయితే ఏంది ఇలా పగిలింది, ఎప్పుడు ఇలా పగలలేదు కదా అసలు ఎందుకు అనేసి అయితే కాసేపు ఆలోచించింది. ఇంకా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాలే అనుకునేస్తే ఇంక అక్కడ పెట్టేస్తుంది. ఇంకా ఈరోజు గురువారం కదా అందుకని బాబాకైతే పూజ చేస్తుంది. ఓం సాయినాథాయ నమః. ఇంకా మా అత్తయ్య గారు పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే టిఫిన్ చేయాలి, ఇంకా అందుకనేసి కిచెన్లోకి వచ్చిన. ఇంకా ఎక్కడైతే నేను చట్నీ మిక్సీ పట్టాలనేసి అయితే ప్లగ్ పెట్టేస్తున్నాను. ఇంకా ఎక్కడైతే మా పాప పూలు తీసుకొని అయితే వచ్చింది. ఇవి మొన్నటి పూలు ఫ్రెండ్స్, అందుకే వడబడిపోయినాయి. ఇంకా బాబాకైతే ఫ్రెష్గా నైటే తీసుకొని మాల కట్టేసి ఉదయాన్నే అయితే బాబాకి పెట్టేసాము. ఇవి మొన్నటివి కాబట్టి వడబడ్డాయి, ఇంకా మేము పెట్టుకోవడానికి ఉంటాయి అనేసి అయితే పక్కన పెట్టేసాము. ఇంకైతే మా పాపకు పెడుతున్నాను. ఇంకెక్కడ నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి, బాగా లేట్ అయింది ఈరోజు. మా అత్తయ్య ఫ్రిడ్జ్ కాడికి వచ్చేసి పూలు అలానే పెట్టుకోవచ్చు కదా అనేసి నా చేతికి ఇస్తే ఇంక నేను పెట్టుకుంటున్నాను. ఇంకా 9 అయిందో లేదో ఫ్రెండ్స్, 9 కూడా అయిందో లేదో. ఇంకా ఎండ అయితే బాగా వస్తుంది. ఇంకా నేను చట్నీ తాలింపు వేసుకోవాలని అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఎండ అయితే బాగా వస్తుంది. ఇంకా పోపు అయితే వేసుకుంటున్నాను. చట్నీ అయితే మిక్సీ వేసుకున్నాను. ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఎండ అయితే పొయ్యి దగ్గర అయితే చెమటలు బాగా కారిపోతాయి ఫ్రెండ్స్, ఎండ బాగా వస్తుంది కాబట్టి. ఇంకా చట్నీ అయితే చేసేసాను. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దోశ అయితే పోయాలి. పెంక అయితే పైన ఉంది కదా, అదైతే తీసుకున్నాను. ఇంకా అదైతే నీట్గా కడిగేసుకోవాలి, కొంచెం నీళ్ళు వేసుకొని అయితే కడుగుతున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంకా మళ్ళీ వాళ్ళని అయితే పిలిచి పెట్టాలి, లేదంటే తినరు. ఇంకా ఆటలల్లో పడి తిననే లేదు. ఇంకా పెంక అయితే హీట్ అయిందా లేదనేసి అయితే కొంచెం వాటర్ చల్లుకొని చూసుకుంటున్నాను. హీట్ అయింది. ఇంక అందుకని దోశ అయితే పోసేస్తున్నాను. ఇదైతే అప్పటికప్పుడు దోశ పిండి అయితే ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్.
ఇది అంటే ముందుగానే నేనైతే టిఫిన్కి అయితే నానబోయలేదు. కొంచెం రైస్ అయితే ఎక్కువ సాయంత్రం టిఫిన్ చేశాను. రైస్ ఎక్కువ నానబోసి అనేసి అయితే పక్కన పెట్టి అప్పటికప్పుడు మినపప్పు పోసి ఇంకా నేను మార్నింగే మిక్సీ వేసేసి ఇంక దోశ అయితే పోసాను. పిండి అయితే మార్నింగే వేసాను. ఇది నైట్ పులిసిన పిండి కూడా కాదు, కానీ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా మా అస్గర్ అయితే బాగా ఆటలు ఆడి ఆడి వచ్చేసి వాటర్ అయితే తాగుతున్నాడు. ఇంకా నేనైతే టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా ఆడుకోవడానికి, ఎంతసేపు అయినా ఆడుకుంటే ఇబ్బంది లేదు కదా, తినొచ్చు కదా అని అంటే నాకు ఆకలిగా లేదు, నేను మళ్ళీ వస్తాను అనేసి అయితే వెళ్తున్నాడు. నేను పిలుస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. ఇంకా మా ఆహిదా వచ్చేసింది. ఇది ఎండకి దోశలు తింటే ఇంకా అంతే సంగతులు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు టిఫినే కావాలని అడుగుతారు పిల్లలు. ఇంకా టిఫిన్కి నేను అప్పటికప్పుడైతే చేసింది కదా, ముందైతే పోయలేదు కదా, ఇంకా సర్లే అనేసి పక్కన చెమటలు అయితే కారిపోతున్నాయి. వీళ్ళైతే ఒకళ్ళంపట ఒకళ్ళు వస్తూ ఉన్నారు. ఇంక సర్లే అందరికి ఎప్పుడైనా పోసేదే కదా అనేసి అందరికి అయితే వరుసన పోస్తున్నాను. వాళ్ళు తినేస్తే ఒక పని అయిపోయింది కదా, అందుకనేసి అయితే అస్గర్ అయితే ఇప్పుడు దాకా సెల్లులో గేమ్ ఆడేసి సెల్ అయితే హీట్ అయ్యేసరికి నేను ఫ్రిడ్జ్లో పెడతాను, మా టీచర్లు కూడా ఫ్రిడ్జ్లో పెడతారు అనేసి అయితే అంటున్నాడు. ఫ్రిడ్జ్లో పెట్టకూడదురా అంటున్నా కానీ పెడతానంటున్నాడు. ఇంకా అనేసి అరిచేసరికి అయితే బయటికి వెళ్ళిపోతున్నాడు. అందుకో పంచులు అయితే కూర్చొని ఇంక వాళ్ళు జేజీ వచ్చేసి ఇంకా కోళ్ళు అయితే పొదగేసిన కోళ్ళు అయితే కప్పెడుతున్నాడు. అవి చూస్తా కూర్చున్నాడు. టిఫిన్ చేయమని చెప్పేసి అయితే ప్లేట్లో పెట్టాను. ఇంకా అటు కొంచెం ఇటు కొంచెం పడేసుకుంటూ తింటే తింటాడు, లేదంటే ఇంకా ఈ ఎండలకి ఈ కోళ్ళు పిల్లలు చేస్తాయో లేదో కానీ డౌట్. ఎందుకంటే చలికాలం అయితే లేపుతాయి, కానీ ఈ ఎండలకి ఆ కోళ్ళు లేపుతాయో లేదా, పిల్లలు చేస్తాయో లేదా. ఇంకా మా మామయ్య అయితే ఇంకా గంప కింద అయితే వేస్తున్నాడు ఆ కోడిని. ఇంకా ఇప్పుడు నేనైతే పప్పు పొయ్యి మీద వేస్తున్నాను. పప్పు అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంకా అలానే రైస్ కూడా కడిగి పెట్టేస్తే నానతాయి కదా అనేసి అయితే రైస్ కడిగి పెట్టాలి. ఇంకా అయితే కొరియర్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. కొరియర్ అయితే ఈరోజు వచ్చిద్ది అని అయితే మా అత్తయ్య అన్నది. మరి చూద్దాం వచ్చిద్దో రాదా అనేసి. ఇంకా బియ్యం అయితే కడిగేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు అయితే ఇజులు కూడా వచ్చేసినాయి. ఇంకా గ్యాస్ పొయ్యి మీద అయితే నేను పొంగి గ్యాస్ పొయ్యి నిండా అయితే పడిపోయింది. ఇంకెక్కడైతే పప్పు ఎనుపుకొని పులుసు పోసుకొని అందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకున్నాయి, కాగబెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. పొయ్యి నిండా అయితే ఎలా పొంగిపోయిందో. ఇంకా ఎసురైతే పప్పులు ఎక్కువయ్యి పొంగిపోయింది. ఇంకెక్కడైతే మొత్తం కలిపి వేసుకొని మూత పెట్టేసుకోవాలి, బాగా కాగబెట్టేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి కాగబెట్టేసుకుందాం. మంచిగా తెరులుతున్నాయి కదా. ఇంక ఇప్పుడు నేనైతే టేస్ట్ సరిపడా కొంచెం కారం వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అందుకనేసి కారం కొంచెం వేసాను.
ఇక్కడ తాలింపు కోసం అయితే బాండే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. రెండు చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ ఇంకా 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే పప్పులో తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే పప్పులో వేసేసుకున్నాను. పప్పుచారులోకి తాలింపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది. ఇంకా కొరియర్ అయితే వచ్చేసింది ఫ్లిప్కార్ట్ నుంచి. ఇంకా వచ్చే మా అత్త అయితే కొరియర్ తీసుకుంటుంది. ఇంకా అంతకంటే ముందు రోజే ఒక కొరియర్ వచ్చింది. ఇంకా బాక్స్ అయితే ఇంట్లో ఉంది. మీకు చూపిద్దాం అనేసి అయితే నేను తీసుకొస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఏమున్నాయి అనేసి. ఇవైతే బాబా కోసం తీసుకొచ్చిన చైన్స్ అనమాట. ఇప్పుడు బాబానైతే ఆహిదా తీసుకొని అయితే వచ్చింది. బాబాకు ఉదయం పూజ చేశాం కదా, అవైతే పూలైతే తీసి పక్కన ప్లేట్లో పెట్టేస్తున్నా. పువ్వులు బాబా మెల్ల ఉన్న దండ అయితే తీసి పక్కన పెట్టేసి బాబా కోసం చైన్స్ అన్న అలానే డ్రెస్ కూడా పైన కిరీటం ఇప్పుడు మేము వేసిన డ్రెస్సు పైజమాన్ అంటారు. అలా అయితే బుక్ చేసేసరికి వచ్చేసినాయి. ఇంక ఇప్పుడు బాబాకి వేసి మీకు చూపిస్తాను. ఇవైతే బాబాకి వచ్చినవి చైన్లు, బాబాకి కిరీటం అలానే డ్రెస్సు బాబాకి. ఇంక ఇవైతే మా అత్తయ్య గుర్తు పెట్టుకోవడానికి చైన్లు డ్రెస్సు మొత్తం కలిపి మ్యాచింగ్ చూసేసి అయితే బాక్స్లో పెట్టేసుకుంటుంది. దేని మీద ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ అయ్యే చైన్ ఆ డ్రెస్ మీదకి అనేసి పెట్టేసి పక్కన పెట్టేసుకుంటుంది. ఇలా 6 పీసులు అయితే వచ్చినాయి. ఈరోజు గురువారం కదా, బాబాకి మంచిగా పూజ జరిగింది. అలానే బాబాకి ఇప్పుడు వేసిన డ్రెస్ కూడా ఎలా ఉందనేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగో బాబానైతే మళ్ళీ పూజా మందిరంలో అయితే పెట్టేశాము. ఇంకా మధ్యాహ్నం అయింది. దీపారాధన కూడా అయితే కొండ ఎక్కుతుంది. మధ్యాహ్నం 2 అయింది ఫ్రెండ్స్. బాబా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాడో, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. ఇంకా మా అత్తయ్య అయితే బాగా చేసింది పూజ, మంచిగా అనిపించింది. పూజ చేసిన రోజు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా దీపారాధన కూడా అయితే ప్రమిదలలో ఆయిల్ అయితే మధ్యాహ్నం అయిపోయింది కదా, ఉదయం ఎప్పుడో 9 కల్లా పూజ అవుతే ఇప్పుడు దాకా అయితే దీపారాధన కొండెక్కలేదు. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య పచ్చెనగపప్పు పాయసం అయితే చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో